ఉపేంద్ర ప్రవణం వందే రమ్యమాతరం మునిం లక్ష్మీనాథారంభ నాదయామనమధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా యో నిత్యమచ్యుతపదాం భజేత్మరత్మవ్యామోహతస్తరాణ తృణామేమి అస్మద్గురోర్భగవతో సిద్ధయేతు సింధు రామానుజస్య చరణం శరణం ప్రపంచే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం జదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్తన కులపతైర్వకులాభిరామం శ్రీమంతరంగవేగళ ప్రణవం భూతం సరశ్చ మాదాభయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహకాన్ భక్తాంగిరేణ సరకావేతేంద్ర మిశ్రాం శ్రీమత్పరాం సుందరం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామయణ వాస్తవ్యం ఆహ్లాదక యోగీంద్రం పురుకేశ్వరం గోవింద పూరాధిప భట్టారేణ్ నిగమాంత యోగ జగదాచార్య శ్రీకృష్ణద్వయం వందే మాధవ పద్మనాభ సున్న కోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య భాగవతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృత పౌరమగ్రం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాపాయ నమో యామనసో నవే ఉత్కటాక్షయ కలక్షాణాం సులభశ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జయ నమామి శిరసా సదా తత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్ మమ లోకాచార్య గురువే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవజీవాతులే నమః శ్రుత్యర్థసారజనకం స్మృత బాలమిత్రం పద్మౌళ సద్భగవత గిరిపురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందర జనమాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చ సుగ్రామ నివాసినే రామానుజార్యుదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదరద్ధ పరమప్రాప్య కైంకర్యచారిణే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాది గుణార్ణం హితేంద్ర ప్రవణం వందే మాతరం శ్రీరం రసింహరిదేశపాద సేవం ప్రాప్తాకిల ద్రవవేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయమస్కృత భాగధేయం గోపాలదేశకమం శరణం ప్రపద్యే కౌశికాన్వయజాతం వెంకటాదితనూభం వేదాంతాచార్య సత్శిష్యం వైవర్యమాం భవి శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదే శ్రీలక్ష్మీనాథం సంశ్రయదేవి ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శతగోపవర్ణం సహస్రశతోపనిషత్సమానం నమామ్యహంద్రావిడవేత్సాగరం తిరువజనాడన్ தன்குருவரன் நம்மருவன் பர்ணரன் மறுமலைகளும் நாட்சி பழையினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே திகழ்ந்து நனத்தாலும் வாயாலும் மண் குருவர் பயணம் எதற்காரை எல்லாரில் எஞ்சே தனத்தாலும் தேரும் வரை விளைய எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்தில் எந்த பிறங்கேற்று இராமான் சுமந்து வாய்ந்த மதப்பாதம் உணர்ந்து என்ற நாயந்த பெரும் செய்கிறான் சடகோபன் செந்தமிழ் வேதம் வரிக்கும் பெறாத உள்ளம் பெறாவான் திருஷம் சொல் மதுரங்கொள்வன் புகழ் மேல் அந்த தமிழ் மறைகளாயுமே என்று முதற்கால் சடகோபன் மயம்பார் வளர்த்த இதற்காய் இராமானசரம் கதிரை நிலையா தக்க நிறையும் தலையாக தொப்பியலும் ஓதம் கொழுவை அருகோன் யாழனை செய்வதற்கையால் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఒక్కొక్క రోజున ఒక్కొక్క వైభవం మనకి అలాగ స్పృశించి మంగళాశాస్త్రాలు అనుగ్రహిస్తుంది. ఇవాళ సుదర్శనవాన్ తిరునక్షత్రము, చక్రతాజువాన్ తిరునక్షత్రము, స్వామి యొక్క సంకల్ప రూపమైనటువంటి చక్రాయుధము సుదర్శన ఆళ్వార్ అనేటువంటిది. వారి మీద సుదర్శన శతకము అనేటువంటి అత్యద్భుత గ్రంథం. సుదర్శన షట్కాలు 2-3 షట్కాలు ఉన్నాయండి. ఆ షట్కాలు వాటి వైభవం ముఖ్యంగా ఆయురారోగ్యం ఐశ్వర్యాదులన్నీ ప్రసాదించడానికి ఇది ఎంతో ఉపయోగిస్తుందని అదే శతకంలో 100వ శ్లోకాన్ని మనకి చాలా యస్మిన్ విన్యస్య భారం అనేటువంటి శ్లోకంలో మనకి అందించారు. మన అభ్యాసంలో ఆ 100వ శ్లోకాన్ని కూడా చేర్చుకోండమ్మా. చేర్చుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం యస్మిన్ విన్యస్య భారం అనేటువంటి శ్లోకాన్ని
మనం చదువుకుంటూ ఉందాము. ఎవరు రచించారండి సుదర్శన శతకాన్ని? ఒక 2 నిమిషాలు సుదర్శన వైభవాన్ని గురించి మనం చెప్పుకుందాం. కూరనారాయణ జీయర్ అనేటువంటి మహానుభావులు ఈ స్తోత్రాన్ని రచించారు. ఈయనేమో కూరతాడ్వానికి శిష్యులన్నమాట. ఆ ఆచార్యుల ఎంత ప్రేమ అంటే ఆ పేరును తమ పేరులో కలిపేసుకున్నంత ప్రేమ అన్నమాట. ఈయన సుదర్శన మంత్ర ఉపాసన చేసేవారు. అందుకని దీన్ని తప్పక చెప్పుకోవాలి అనేటువంటిది. అంటే కూరతాడ్వాన ఎందుకండి మీరు ప్రపన్నులు కదండి, ఉపాసన ఎందుకండి అని మధ్యలో ఒక్కొక్కసారి నవ్విస్తూ ఉండేవారట ఈ శిష్యుల్ని కూడా అని. ఒకసారి రంగనాథుడి సన్నిధిలో అరయ్యర్లు ఉంటారు కదండి, గానం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళలో తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటువంటి స్వామికి కొంచెం అనారోగ్యం కలిగి చాలా బాధపడుతున్నారు. అప్పుడు కూరతాడ్వాన్ సతీమణి వారిని సేవించుకుని చూసి, అప్పుడు కూరనారాయణుని చూసి, ఏమిటి స్వామి మీకు ఇంత మంత్రశాస్త్రం వచ్చు కదా, ఈ స్వామి యొక్క రోగాన్ని మీరు తగ్గించలేరా? భాగవతోత్తములు ఇంత బాధపడుతుంటే చూడలేకపోతున్నాము అని ఎంత గొప్ప పురుషకారమో చూడండి. ఈతలు చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నా ఒకళ్ళు దానిని వారికి స్ఫూర్తి కలిగించేలా మాట్లాడాలి. ఆ అందమైనటువంటి స్ఫూర్తిని కలిగించారు కూరతాడ్వాన్ సతీమణి. అప్పుడు ఆయన ఆ ఆజ్ఞని శిరసా వహించి ఆచార్యపత్ని చెప్పారు, మనం తప్పకుండా ఒక స్తోత్రం చెప్పాలి అని చెప్పి ఈ సుదర్శన శతకాన్ని రచించారు అంటారు. దీంతో పాటు ఇంకొకటి ఏమిటి ప్రసిద్ధిగా ఉంది, ఒక రంగనాథాలయం కట్టిన ఒక ప్రభువు శ్రీరంగనాథుడిలో ఉన్న కళలని తన ఆలయ విగ్రహంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అనుకున్నట్ట. అందుకని ఒక మంత్రశాస్త్రవేత్తను తీసుకొచ్చి ఆ కళలన్నీ మనము స్థాపించినటువంటి పెరుమాళ్ళలోకి తీసుకురండి అని అంటే, ఆయన ఉపాసన మొదలెట్టేటప్పటికండి మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో. రంగనాథుడు కొంచెం 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 అలా పైకి లావడం మొదలు పెట్టాటండి. బాబాయ్ స్వామి ఇలా లేస్తున్నాడేమిటి అని కూరనారాయణులకి చెప్తే, ఇది మంత్రశాస్త్ర ప్రభావము, మీరు ఒక పని చేయండి, ఆయన ఎవరో తెలియడానికి ఆ ధ్వజస్తంభం దగ్గర మనం ప్రతిరోజు కూడా బలిహరణ వేసేటప్పుడు ఇంత ఆవ పొడిని వెయ్యండి ప్రసాదంలో అని చెప్పారట. ఆ ప్రసాదం తినేటప్పటికి కళ్ళకి నీరు వచ్చి పెట్టుకున్న అంజనం కరిగిపోయి ఆ స్వామి పట్టుబడ్డాడు అనే విషయాన్ని కూడా చెప్తారనమాట. ఓహో ఇలాగా నువ్వు చేసుకుని వస్తున్నావా అని చెప్పి మా స్వామి కళలను మళ్ళీ మా స్వామికి ఇచ్చేయి అని చెప్పి ఆయన చేత ఇప్పించేశారు అని, ఇంకా ఎక్కడా కూడా చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనేటువంటి దాన్ని కూడా ఈ కథలో మనకి చెప్తారు. అంతేకాకుండా ఈయనని కొంచెం శిక్షించడంలో వీరి యొక్క పవన శక్తి, అంటే లేచి ఇలాగ ఒక ఆసనములో కూర్చొని ధ్యానం చేస్తుంటే గాలిని ఒక్కసారి కుంభీకరించేటప్పటికి పైకి లేచేటువంటి శక్తి వచ్చేది, గాలిలో తేలేవారు. అలాంటి పవన శక్తి తగ్గిందిట. ఎందువల్ల? ఈ మంత్రశాస్త్రవేత్తని దండించడం వలన. అందువల్ల అప్పుడు ఏం చేస్తారు అంటే 100 తాళ్లతోటి ఒక ఉట్టి కట్టుకుని ఆ ఉట్టిలో మధ్యలో ఆయన కూర్చుని ఈ సుదర్శన శతకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని పఠించారటండి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఉట్టి తాడు తెగిపోయినా కూడా 100 అయిపోయినా ఆయన అలాగ మళ్ళీ పూర్వపు పవన శక్తిని తమలో నింపుకొని గాలిలో తేలగలిగారు. అంటే ఈ శతకాన్ని రచించడం వల్ల ఆయనకు అంత అద్భుత శక్తి వచ్చింది. మనకేం చెప్తారు? దీన్ని పఠించడం వల్ల అద్భుతమైనటువంటి ఆరోగ్యం సమకూరుతుంది. ఇది అంత అతి తేలికగా ఏం ఉండదండి, కొంచెం పెద్దల చేత చెప్పించుకుని చదివేలాగా ఉండేటువంటి స్తోత్రం. అందులో ఎన్ని రకాలుగా వర్ణించారండి. జ్వాలను వర్ణించారు, సుదర్శన మహాజ్వాల కదండి, ఆ అద్భుతమైనటువంటి జ్వాలను వర్ణించారు, నేమిని వర్ణించారు, అరని వర్ణించారు, నాభిని వర్ణించారు, అక్షం కమ్మీలు ఉంటాయి చూడండి, గొడుగులో కమ్మీలు ఉన్నట్లుగా అలాంటి వాటిని వర్ణించారు. ఓవరాల్ గా మొత్తం సుదర్శన పురుషుణ్ణే వర్ణించారు అనేటువంటి అద్భుతమైనటువంటి మాటని కూడా ఇందులో మనకి చాలా చక్కగా చెప్తారు. ఇంకా ఈ శతకంలో సుదర్శనుడు చేసినటువంటి ఎన్నో విజయాలన్నిటినీ కూడా మనకి ఒక్కొక్క శ్లోకంలో ఆవేళ
బాణాసురుడితో యుద్ధం వచ్చినప్పుడు ఈ సుదర్శనాశ్వం బాణాసురుడి యొక్క భుజాలను ఎలా ఖండించింది అనేటువంటిది చెప్తారు. అసలు అద్భుతమైనటువంటి మంత్రం అండి. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. మీరందరూ సుదర్శన హోమాలు చేసుకుంటూ ఉంటారు కదా. అందులో ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమః ఇత్యాది మంత్రాలండి. మనం ఈ యాగం చేసుకున్నప్పుడు సుదర్శన హోమం చేసుకుంటున్నప్పుడు కూడా దీని అంతటినీ చాలా చక్కగా మనకి పెద్దలు ప్రత్యక్షంగా అనుభవింప చేస్తారు. ఒక దివ్యానందంతో పాటు అది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అని సుదర్శనుడికి మంగళాశాసనం చేస్తూ కర్కటే చిత్తా నక్షత్రం ఈ సుదర్శన వాళ్ళు అవతరించినటువంటి నక్షత్రం. జాతం సర్వాయుధేశ్వరం విష్ణు సంకల్ప వృక్షంతం చక్రరాజమహం భజే అంటూ ఆ పెరుమాళ్ళని ఒక్కసారి ధ్యానించడము అనేటువంటిది ఎన్ని విశేషాలు చెప్తారండి. శ్రీమాలి అనేటువంటిది ఉత్తర రామాయణంలో రామచంద్ర స్వామితో యుద్ధం జరిగినప్పుడు శత్రువుని చంపిన వృత్తాంతాన్ని చెప్తారు. నరకాసుర వృత్తాంతాన్ని చెప్తారు. సైంధవ వధలో పగటిని చీకటి చేసినటువంటి చక్రాయుధ వైభవాన్ని చెప్తారు. గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని చెప్తారు. ఇలాగా ఒక 10-15 వృత్తాంతాన్ని సుదర్శనాశ్వాన్ని యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఘట్టాలన్నిటినీ కూడా ఈ సుదర్శన శతకంలో చెప్తారండి. ఎందువల్లంటే స్తోత్రాలకి ఎలాంటి శక్తి ఉంటుంది అంటే అందులోనూ సుదర్శన శతకంలో బీజాక్షర సంపుటి చాలా ఎక్కువ. అందువల్ల మొత్తం చదవడం అదృష్టం, చదవలేరా నిజంగా కష్టం. 1 గంట సేపు పడుతుంది. బాగా నోటికొచ్చేస్తే సహస్రనామంలాగా పోనీ 1 అరగంట 40 నిమిషాల పైన పడుతుందండి. అంత మేము చదవలేమండి, మాకు రాదండి అని భయపడకండి. 100వ శ్లోకాన్ని ఒక్కదాన్నైనా నేర్చుకోండి. దానికి ఎంత అందమైన అందం ఉంది ఉంటే అర్థం ఉంది అని అంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత బాధ్యత అంతా పిల్లల మీద పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా యస్మిన్ విన్యస్య భారం. ఈ సుదర్శనరాజు వారిని పిలిచి సుదర్శనరాజు వారే ఈ లోకరక్షణ కార్యక్రమం అంతా మీరు బాధ్యత వహించండి అని అంటూ లోకంలో ఉండేటువంటి రోగభూయిష్టమైనటువంటి తంత్రాన్నంతటిని దూరం చేయగలిగిన శక్తి ఆ సుదర్శనాశ్వానికి అనుగ్రహించి స్వామి లక్ష్మీ సహితుడై విహరిస్తాడు అనేటువంటి అర్థం ఉన్న 100వ శ్లోకం ఒక్కదాన్నైనా మనం నిత్యం చదువుకోవాలి అని అంటారండి. వీరుంటే మీరందరూ కూడా అభ్యాసాల్లో కానీ విడిగా కానీ అందులో ఉండే 100వ శ్లోకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్లంటే మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి. మందులు ఎంతవరకు కొంతవరకు రక్షిస్తాయి. తర్వాత ఆత్మరోగాలన్నిటినీ కూడా దూరం చేయాలి అంటే పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటి మందు పడాలి. నిర్వాణం భేషజం బిషక్ అంటారు కదండి విష్ణు సహస్రనామంలో. అలాగా అన్ని విధాలైనటువంటి వైద్యం మందు 2 ఆయనే. ఆయన అనుగ్రహించినటువంటి ఆయన సంకల్పమే సుదర్శనాడు అని. ఆయన ఏదో ప్రత్యేకమైనటువంటి వాడు కాదు. ఆయనే అలంకారం, ఆయనే ఆయుధం. ఏ అవతారాల్లో ఎన్ని చోట్ల ఎలా ఉన్నాడు ఏముంది, అన్ని అవతారాల్లో ఉన్నాడు అన్న. రామావతారంలో బాణంలో ఉన్నాను అంటుంది, పరశురామావతారంలో గొడ్డల్లో ఉన్నాను అని అంట, కృష్ణావతారంలో డైరెక్ట్ గా చేతిలోనే ఉండి ఇన్ని గాథల్ని మనం ఎన్నో చెప్పుకుంటూ వెళుతున్నాం. అలాగే వామనావతారం వచ్చేటప్పటికి ఆ యజ్ఞోపవీతం యొక్క ముడిలో దాగి ఉన్నాడు. ఇలాగా రకరకములైనటువంటి పొలుసులలో ఉన్నాడు, కూర్మభాగం అడుగున ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా మనకి చెప్తారు. అలాంటి అద్భుతమైనటువంటి సుదర్శన పెరుమాళ్ళ యొక్క తిరునక్షత్రం ఇవాళ అయింది. దీనిని మనం చక్కగా ఒక్కసారి సుదర్శన పెరుమాళ్ళకి దాసోహాన్ని సమర్పిస్తూ మనకి మన గోష్ఠికి కూడా
ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నిటినీ కూడా సుదర్శనాల్వాన్ని అనుగ్రహించాలి అని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ అందులో 100వ శ్లోకాన్ని మనం నేర్చుకోవాలి అని ఒక సంకల్పాన్ని చేస్తూ తర్వాత మనం తిరువాయిమజిలోకి ప్రవేశిద్దాము. తిరువాయిమజిలో 6వ దశకంలో తిరువాయిమజిని మనం పూర్తి చేసేసుకున్నాం. మునిత్రయంలోకి వచ్చాము. ఇవాళ వారి యొక్క వైభవాన్ని, ఆ శ్లోకత్రయ పాసురత్రయ వైభవాన్ని యథాశక్తి ఆస్వాదించేటువంటి ఒక చిన్న ప్రయత్నాన్ని మనం చేద్దాం. అందులో మొట్టమొదట అజగీయ మనవాళ్ళ జీయర్ ఈ తిరువాయిమొഴി కోసం రచించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఏమిటి అని 336వ పేజీలో ఉందండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. ఆలోకనేపి విషయస్య భృశం విభగ్నః రూపే హరే సకలలోకమయే నిరాశః అప్రాప్ృతే వపుషి లోలమనా తముచ్చైయాకారయత్ ప్రలపితైః నవమే సఠారిః. ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవాలండి. ఎంతో పాండిత్యం ఉంటే తప్ప చిన్న చిన్న పదాలతో సారాన్ని, ఇందాక ఉపన్యాసం చెప్తూ అన్నారు చూడండి, అంత పెద్ద విషయాన్ని ఇంత గోష్పాదంలాగా ఇంత చిన్న దాంట్లోకి తీసుకురావడం కష్టంగా ఉందమ్మా అన్నారు. చాలా చక్కటి మాట్లాడి సముద్రాల లాంటి విషయాలు చాలా తక్కువగా ఇచ్చినటువంటి సమయం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఉపోద్ఘాతం బంగాళాఖాతం అని సామెత ఉంది. అందులో విషయంలోకి వచ్చేటప్పటికే మన టైం కాస్త అయిపోతూ ఉంటుంది అనమాట. ఎంత సామర్థ్యం, కవితా సామర్థ్యం ఉంటే ఇలాంటి శ్లోకాలు ఆవిర్భవిస్తాయోనండి. చిన్న చిన్న పదాలండి. విషయస్య ఆలోకనే అపి, ప్రాకృత విషయాలని మనం దర్శిస్తున్నాం. అంటే ఈ సంసారంలో ఉన్నప్పుడు వద్దన్నా కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి, మన మనస్సుని సంసారంలోకి లాక్కొని పోతూ ఉంటాయి. భృశం విభగ్న, నమ్మవాళ్ళు చాలా శిథిల అంతఃకరణులు అయ్యారు. అంటే నన్ను పెట్టిందా, నువ్వు ఎరువు ధర్మ జ్ఞానంలో పెట్టు, ఇక్కడ పెట్టి ఇంద్రియాలు వశం చేసుకోండి అంటే ఏమయ్యా, అందరికీ అంత శక్తి ఉంటుందా తండ్రి? అంత అంతర్ముఖీనంగా మనం ప్రయాణం చేయగలుగుతామా? అందువల్ల ఒకసారి వారి మనస్సంతా శిథిలాంతఃకరణం, భృశం విభగ్న అన్నారు. అంతఃకరణం మనసు అల్లల్లల్లాడిపోయింది అనమాట. హరే హే సకల లోకమయే రూపే, సర్వేశ్వరుడి యొక్క సమస్త లోక స్వరూపమైన శరీరం అంటే జగదాకారత్వము అని అర్థం. చేతనములన్నీ నా స్వరూపమే అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి శరీరంలో నిరాశ, ఈ శరీరాన్ని చూసి ఆయనకి ఆశ తీరలేదండి. ఆశ తీరలేదు. అబ్బే నేను అంతా వ్యాపించి ఉన్నాను, ఈ మాట ఒకటి తిరువాయిమొழிకి ముఖ్యం కదండి. నేను జగదాకారంగా ఉన్నాను దర్శించండి ఆళ్వారు అంటారు. మీరు అలా అంతర్యామిగా ఉంటే నేను ఎలా దర్శించగలుగుతానండి? మీ దివ్య రూపం నా కళ్ళకు కనపడేలా రావాలంటని కదా అడిగారు. అందువల్ల మా ఆశ తీరక అప్రాకృతే, ఆయన లాంటి రూపం పంచ ఉపనిషన్మయమైనటువంటి వపుషి విగ్రహం. అంటే 5 ఉపనిషత్తులతోటి పరమేశ్వరి పుమాన్ విశ్వాన్ ఇత్యాది ఉపనిషత్తు రూపమైనటువంటి శరీరం ఆయంది. లోలమనాహ, దాంట్లో మనస్సు చాంచల్యం పొందింది. శఠారి అంటే తండ్రి, నువ్వు అంతర్యామిగా ఉన్న రూపాన్ని దర్శించే శక్తి నాకు లేదు. నువ్వు ఒక్కసారి నా కన్నుల ముందు వచ్చి నిజ రూప దర్శనాన్ని ప్రసాదించవలసినది అంటూ శఠారి. నవమే, ఈ 9వ పత్తులో 9వ తిరువాయిమొழிలో, నవమి 9వ తిరువాయిమొழிలో తం ఉచ్చై ప్రలపితై, ఆ పెరుమాళ్ళని గట్టి దీనమైన అంటే మొరపెట్టడం అనమాట, అరుపులనమాట. తండ్రి తండ్రి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కనిపిస్తావు, ఇంకా ఎన్నాళ్ళు వేచి ఉండాలి అని ఆర్తి ప్రధానమైనటువంటి ధ్వనితోటి
ఆకారయత్ పిలిచారు అని సారాంశాన్ని అంతటినీ కూడా చాలా అందమైనటువంటి చిన్న చిన్న పదాలతోటి ఇందులో నుండి ఈ 9వ తిరువాయిమలి. ఇది నేరాయన మొదలు పెట్టేటువంటి తిరువాయిమలి. ఇందులో లౌకిక పదార్థ సంసర్గంలో ఆళ్వార్లకి విరక్తి కలిగింది. తండ్రి నువ్వు ఇందులో ఉంచినా సరే నేను దీనితో తృప్తి పడలేను. జగదాకారమైన నీ సర్వేశ్వరుల రూపాన్ని నేను చూడలేను, అంత శక్తి నాకు లేదు. అన్నిట్లో ఉన్నాను అంటే నాకు ఆ పైకే దృష్టి పెడుతుంది కానీ లోపలికి వెళ్ళి చూసే శక్తి లేదయ్యా అని. కాబట్టి నాకు పరమపదంలో వేంచేసి ఉన్నటువంటి అప్రాకృత దివ్య మంగళ విగ్రహ దర్శనము కావాలి. కాబట్టి అక్కడికి వినపడేలాగా, ఏకంగా పరమపదానికి వినపడేలాగా ఆర్తధ్వని ఆయన్ని నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని ఆర్తిగా పిలుస్తున్నారు అనేటువంటి దాన్ని వీరు అழகிய మనవాళజీ గారు చక్కటి శ్లోకంగా మనకు అందిస్తే, ఇంకా మనకి వేదాంతాచార్యులు ఎంత అద్భుతమైనటువంటి పాండిత్యంతో అన్నీ ఉండాలండి. పూర్తిగా అతి తేలికగా చెప్పడము కాదు, పూర్తిగా అతి కఠినంగా చెప్పడము కాదు. సమ్మిళన మార్గం ఉండడం చాలా కష్టమండి. అంటే లోకంలో మనం చూస్తుంటాం, కొందరు పెద్ద స్థాయిలో ఉంటారు, పెద్ద పెద్ద పదాలు వాడేస్తారు. ఉపన్యాసం అద్భుతంగా ఉంటుంది, కానీ ఆ పదాలను అర్థం చేసుకోవడానికి మనకి చాలా కష్టం అవుతుంది. కొందరు అతి చిన్న సామాన్యమైన పదాలు వాడతారు, ఒక్కటి కూడా సంప్రదాయ పదంగా ఉపయోగం ఉండదు. అలా కాకుండా అటు సంప్రదాయ విషయాలని పెద్ద మాటల్ని తీసుకొని ఇటు అందరికీ అర్థమయ్యేటువంటి ధోరణిలో సమ్మేళనం చేయడం అనేది ఒక పెద్ద విద్య అండి. కత్తికి 2 వైపులా పదునుండాలి. తేలిగ్గాను చెప్పగలను, కఠినంగాను చెప్పగలను. ఎలా చెప్పగలరు? దేశికులు చెప్పారు చూడండి. వారి ప్రతి శ్లోకము కూడా వారి పాండితి ప్రకర్షకి ఒక నికష ఉదాహరణంగా మనం ఉపలంగా చెప్పుకోవచ్చు అని. ఆ శ్లోకాన్ని చూడండి. సర్వాత్మత్వాత్ జగత్యాః క్రమణతః ఉత సంరక్షణాత్ విష్టపానాం శత్రుధ్వంసాత్ పరత్వాత్ అభిమత దశయా పంచధావస్థితత్వాత్ నిర్వాహాదండకోట్య బుధదయితతయా సర్వశీర్ష్యంగ్రిదానాత్ మోక్షేచ్ఛోత్పాదకత్వాత్ హరిమధుసటజిత్ వత్యనర్హత్ వియోగం. ఎలా ఉందో చూడండి పాసురం. శ్లోకం చదవడమే ఒత్తులతో, వాటితో, సమాసాలతో చాలా నిబిడీకృతమైనటువంటి దట్టమైనటువంటి శైలితో ఉందన్నమాట. అనంతరం నెంబర్లు కూడా వేసుకోవచ్చు. సర్వాత్మత్వాత్ 1, ఈ జగత్తులో విషయాలకు అంతటికి అంతర్యామిగా ఉండడము, అది నెంబర్ 1. జగత్యాక్రమణతః, లోకాన్ని ఆక్రమించుట, అది 2వ పాయింట్. విష్టపానాం సంరక్షణాత్, అంటే లోకులని రక్షించడం వలన. రక్షణాత్ విష్టపానం అంటే మొదటి పాదం అయింది, అది 3వ పాయింట్ గా చెప్పాలి. శత్రుధ్వంసాత్, శత్రువులను నశింపచేయుట వలన, అది 4. పరత్వాద్యభిమత దశయా, పరత్వం మొదలైన ఇష్టము చేత, ఆయనకి ఇష్టమైనటువంటి అవస్థ పరత్వం కాబట్టి పరత్వాది వర్ణన చేత. పంచదా అవస్థిత్వాత్, 5 రకాలుగా ఉండడం వలన. అంతేకాదు నిర్వాహాదండకోట్యాః, అనంతమైన మండలాన్ని కూడా భరించడం వలన, అది 7వ పాయింట్. బోధ దయితతయా, జ్ఞానులకందరికీ కూడా దయితుడు అంటే ప్రేమికుడు, వల్లభుడు, ప్రియుడు, మనోహరుడు అవడం వలన. అంతేకాదు సర్వశీర్ష్యంగ్రిదానాత్, అందరి యొక్క శిరస్సుల మీద అంగ్రిదానాన్ని, పాదాన్ని పెట్టడము వలన.
మోక్షేచ్ఛోత్పాదకత్వాత్ మోక్షమునందు ఇచ్చను కలుగ చేయడం వలన హరిం సర్వేశ్వరుని అనర్హద్వియోగం విశ్లేషించుటకు వీలు కానివాడు, అంటే విడిచిపెట్టి ఉండనీయని వాడు స్వామి అని షటజిత్ భక్తి నమ్మాళ్వార్లు చెప్పుతున్నారు. ఏ అందమైన మాటలండి. ఒక్కొక్కటే చూద్దాము. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాటలు ఏ ఏ పాసురాల్లో ఎలా చెప్పారు. సర్వాత్మత్వాత్ ఒకటి, நீராய் நிலனாய் தீயாய் காலாய் நெடுவானாய் சேரார் சுடர்கள் இரண்டாய் சிவனாய் அயனானாய் பூராராகி வெண் செங்கேந்தி பொழியேன் பால் வாராய் ஒரு நாள் மண்ணும் விண்ணும் మహిషవే. ఈ సర్వాత్మత్వాత్కి మొదటి పాసురం. జగత్యాక్రమణత రెండవది. மண்ணும் விண்ணும் மகிழ குரலாய் வலம் காட்டி மண்ணும் விண்ணும் கொண்ட மாயம்மானே நன்னி உனை நான் கண்ணுகந்து கூத்தாட நன்னி ஒரு நாள் ஜாலத்தூடே நடவாயே. సంరక్షణాద్విష్టపానాం మూడవ పదానికి జాలత్తూడే నడంది నిన్న అర్ధపంచక జ్ఞానాన్ని చెప్పిన పాసురం. கிழந்திருந்தும் சால பல நாள் புவந்தோர் இருகள் காப்பானே கோலத் திருமாமகளோடு உன்னை கூடாதே சால பல நாள் அடியே இன்னும் தளருவேனோ. சத்ருத்வம்சாத் தளரந்தும் முறிந்தும் சகலவசுரர் உடல் வேரா பிளந்து வீய திருப்பாலாண்ட பெருமானே கிளரந்து பிரமன் சிவன் இந்திரன் வெண்ணவர் சூழ் விளங்க ஒரு நாள் ஆனவராய் விண்மீதே. పరత్వాద్యభిమత దశయా ఐదవదన్నమాట. வெண்மீது இருப்பாய் மலை மேல் நெற்வாய் கடல் சேர்ப்பாய் மண் மீது உழல்வாய் இவற்றுள் எங்கும் மறைந்து உறைவாய் என் மீதி என்ற புற அண்டத்தாய் எனதாவி உன் மீதாடி ஒரு காட்டாதே ఒళిప్పాయో. పంచధావస్థితత్వాత్ అనేది ఈ తర్వాత ఆరవ దానికి பாய் ஓரடி வைத்து அதன் கீழ் பறவை நிலமெல்லாம் தாய் ஓரடியால் எல்லா உலகம் தடவந்த மாயோன் உன்னை காண்பான் வருந்தி அனை நாளும் தீயோடு உடன் சேர் மெழுகாய் உலகில் திருவேனோம். நிர்வாதண்ட கோட்டியா உலகில் திரியும் கருமகதியாய் உலகமாய் உலகுக்கே ஓரேறும் வானாய் புலண்டத்து அழகில் பொலிந்த திசை பத்தாயருவேயோ அழகில் பொலிந்த அறிவிலேனுக்கு அருளாயே. முதகைதயா அறிவிலேனுக்கு அருளாய் அறிவார் உயிரானாய் வெளிக்கொள் சோதிமூர்த்தி அடியேன் நெடுமாலே பிரி செய்து என்னை புறத்திட்டு இன்னம் கெடுப்பாயோ விரிது ஒன்று அறியாதடியேன் ஆவி திகைக்கவே. சர்வசீர்ஷங்கிரிதானாத் ஆவி திதைக்க ஐவர்க்குமைக்கும் சிற்றின்பம் பாவியேனை பலனி பாட்டி படுப்பாயோ காவி வையும் கொண்ட தடம் தாமரை கட்டே கூவிக்கொள்ளும் காலம் இன்னும் குருகாதோ. மோட்சேச்சோத்பாதகத்வாத் குருகா மீளா இறுதி கூடா எனையோலி சிறுகா பெருகா அளவில் இன்பம் சேர்ந்தாலும் மறுகாலின்றி மாயோம் உனக்கே ஆளாகும்
சிறுகாலத்தை உருமோ అందో தெரியலே. తర్వాత ఫలశ్రుతి పాసురము. தெரிதல் நினைதல் எண்ணல்லாத திருமாலிற்கு உரிய தொண்டர் தொண்டர் தொண்டன் சடகோபன் தெரிய சொன்ன ஓராயிரத்துள் இப்பத்தும் உரிய தொண்டராக்கும் உலగం ఉండార్కే. ఏమి అద్భుతమైన పాండిత్యాలండి, సమన్వయాలండి. ఒక పాసురాన్ని తీసుకుని పాసురంలో ఏర్పాటు పదాన్ని తీసుకొని ఆ పదాన్ని తమ శ్లోకంలో సమాస ఘటితంగా భావించి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని అందించారు వేదాంత దేశికులు. ఇది నాణ్యతో దర్శనీయము. అసలు ఇంకా మనకి ఎక్కడ ఇంతటి పాండిత్యము, ఇంతటి ప్రతిభ, ఇంతటి పదాల యొక్క కలయిక అనేటువంటిది సంశ్లిష్టత ఇది ఎక్కడా మనకి కనిపించదండి. అంత కష్టంలో నుంచి ఒక్కసారి అయ్యో రాదేమో అని బెంగ పెట్టుకోకండి, నేనున్నాను కదా, చిన్న చిన్న మాటలతో చెప్తా కదా రండి అని చెయ్యి పుచ్చుకొని తీసుకొని వచ్చి ఆచార్య ఆజ్ఞను అనుసరించి ఆ తిరువాయుమొഴി మొదటి పాసుర మొదటి పదాన్ని తమ పాసుర మొదటి పదంగా చేసుకొని అలతి అలతి ద్రవిడ భాషా పదాలతో మామూలు మనకి అనుగ్రహించినదే తిరువాయుమొഴി నూత్తు అందాది అనేటువంటిది. ఆ పాసురాన్ని చూడండి. நீராகி கெட்டவர்கள் நெஞ்சழியமாலுக்கும் ஏறாறு விசம்பல் இருப்பரிதாராத காதலுடன் ஒப்பிட்ட காரிமாறன் சொல்லை ఓదిడవే ఉయ్యం ఉలగు. మంచి తమిళ భాష వచ్చిన వాళ్ళకైతే అబ్బా ఎంత తేలిగ్గా, ఎంత చిన్నగా, ఎంత బాగా రాశారండి అనిపిస్తుంది. మనకి ఇవి చెప్పుకున్నటువంటి పరిచయంతో ఆహా ఎంత చిన్న చిన్న పదాలతో రాశారు అనిపిస్తుంది. భాష వచ్చి కాదు, అది చదివి చదివి అలవాటైనటువంటి ఒక ఆనందం చేత అలా అనిపిస్తుంది అనమాట. ఎంత చిన్న పదాలో చూడండి. కేటవర్గల్ విన్నవాళ్ళు, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. చదవగలిగిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు, వినగలిగిన వాళ్ళు అని ముగ్గురున్నారండి. అందరం చెప్పలేం, పెద్దలైతే అద్భుతంగా చెప్తారు. అందరం వినగలం, పెద్దలు చెప్పేటువంటి దాన్ని మనం వినగలం. ఇంకా కేటవర్గల్ అంటే విన్నవాళ్ళు, అంటే శ్రోతవ్య అనేటువంటి వేదవాక్య సారం అని చెప్పుకున్నామే మనం. వింటే చాలండి. ఇప్పుడు మన గోష్ఠిలో ఇంతమంది ఉన్నారు, డైరెక్ట్ గా 500 దాటిపోయి ఉంటుంది. వాళ్ళ దగ్గర పక్కన కూర్చుని ఇంట్లో మెంబర్స్ వాళ్ళు వీళ్ళు అలా చూస్తే దగ్గర దగ్గరగా 1000 మంది. ఇంతమంది ఈ పాసురాలను వింటున్నామండి. అది శ్రవణం వల్ల వచ్చేటువంటి అద్భుత ఫలితాన్ని చెప్తున్నారండి ఈ పాసురంలో. ఇది వింటే చాలండి. నీరాగి అసలు మనస్సు అలా కరిగిపోతుంది. మన పని మనం చేసుకుంటూ ఉన్నా సరే, స్వామి ఇంత దయాద్ర హృదయుడవా, నువ్వు చెప్పినటువంటి నమ్మాళ్ళవారు చెప్పినటువంటి ఆ పాసురాన్ని వింటేనే ఇంత ఆనందం కలుగుతుందా తండ్రి అని హృదయం నీరైపోయి, నెంజు అలియా హృదయము శిథిలమైపోయి, శిథిలమైపోవడం అంటే ఏమిటండి, ఏం చేస్తున్నామో తెలియనంత దివ్యానందం కలగడం. ఇది నిజంగా చదువుకునే వాళ్ళకు కూడా కలుగుతోందండి. అలా కూర్చుని ఆ పాసురాలు చదువుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనవి అని అనిపిస్తూ ఉంటుందండి. అలా వినే వాళ్ళకి చదివే వాళ్ళకి కూడా దివ్యానందాన్ని ఇస్తూ మాలుకుం ఏరార్ విశంబుల్. ఏం చదివే ఎవరికి వినపడాలి? ఇక్కడ పరమపదంలో ఉండేటువంటి వైకుంఠనాథుడికి వినిపించేంత అరుపు ఇది. ఆర్తధ్వని అని అందంగా పదం చెప్పుకున్నాం. మొర, మొర అంటే అరవడం అనమాట. తండ్రి వినిపిస్తుందా లేదా అని హృదయపూర్వకంగా అరిచేటువంటి మొర అన్నమాట ఇది. ఆరాధ అది ఏర్ ఆర్ విశంబిల్, ఆ సర్వేశ్వరుని సమస్త గుణాల చేత పరమ పదంలో ఉన్న ఇరుపు ఉనికి. ఆయన ఎక్కడున్నాడండి? పరమ పదంలో ఉన్నాడు. హరిత అది దుర్లభమయ్యేలాగా ఆరాధ కాదలుడన్
ఆశతో కూడిన పూర్తి కాని ఆ ఆశ ఎంత ప్రకటించినా అవడం లేదు, అవడం లేదు, అవడం లేదు. అలా అంటే కోపెట్ట నమ్మాళ్ళవార్లు పిలిచిన మారన్. ఈ ప్రకృతిలో ఉన్నది ఏది మార్చలేనటువంటి మహనీయులు మారన్. అందగాడైన మారన్. మారన్ కన్నే శబ్దాలున్నాయి. ప్రకృతి పరిణామం వారిలో కలగలేదు. వారు ఎంతో అందమైనటువంటి వారు. ప్రకృతిని కూడా హుంకారంతో శకింపచేసినటువంటి వాడు అయినటువంటి మారన్. సొల్లై ఈ శ్రీ సూక్తిని ఓదిడవే అధ్యయనం చేయగానే ఉలగు ఉయ్యం లోకం ఉజ్జీవిస్తుంది. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదండి. నాకున్న పరిచయంతో, నాకున్న అల్పజ్ఞానంతో నమ్మాళ్ళవార్లని నమ్ముకొని నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయిముడిని అంటూ పలుకుతూ చెప్తూ చదువుతూ వింటూ అద్భుతమైనటువంటి లాభాలు పొందిన కుటుంబాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అద్భుతమైన రోగాలు నాశనమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక ఆయన నిజంగా చెప్తున్నా, ఫోన్ చేశారు. ఎంత ఆయాసపడేవాడినో చెప్పలేను. ఇది చదవడం మొదలు పెట్టిన తర్వాత నా ఆయాసం ఏమైందో తెలియదు. ఇంతకంటే ఏం కావాలండి నిదర్శనాలు? ఇవి ఎవరినో నమ్మించడం కోసం. మనం నమ్మితే ఎంత, మనం ఎంతటి వాళ్ళమండి. లోకంలో ఒక గురుత్వాన్ని ఇస్తుందండి. మీరు ఇక్కడ కూర్చొని చెప్పండి, ఇవాళ ఒకళ్ళకి చెప్పేంత స్థాయిలో మనని కూర్చోబెట్టిందంటే అది నమ్మాళ్ళవార్ల యొక్క కటాక్షమేనండి. ఏం జ్ఞానం ఉందని చెప్పగలుగుతున్నాం, కానీ దాని పఠనం ఇచ్చినటువంటి శక్తి అంత గొప్పది అని చెప్పడం. కాబట్టి తిరువాయిమలి యొక్క అత్యద్భుత ప్రభావం అనుభవైక వేద్యం. దశలు మారిపోతాయండి జీవితంలో. అనుభవించేటువంటి అప్పుల పాలైపోయి రోడ్డు మీదకి ఇడవబడిన వాడు కోటీశ్వరుడుగా నిలబడుతున్నాడండి. ఎంతమందినో చూస్తున్నాము ఇవాళ. అలాంటి అద్భుతమైనటువంటిది ఈ తిరువాయిమలి దివ్య ప్రబంధము అనేటువంటిది. కాబట్టి దీనిని మీకు ఓపిక ఉందా చక్కగా చదువుకోండి. కష్టం అంటారా? పెద్దల అభ్యాసాల్లో చేరండి. కష్టం అనుకుంటారా? కనీసం ఒక గంట సేపు కూర్చొని వినండి. కష్టం అనుకుంటారా? అయ్యో వినలేకపోతున్నానే స్వామి అని పెరుమాళ్ళ దగ్గర ఆత్మ సమర్పణ చెయ్యండి. అంత అత్యద్భుతమైనది ఈ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി అనేటువంటి దాన్ని ఉలగు ఉయ్యం అనే పదంలో చెప్పారండి. మనకి లోకాలు తరిస్తాయి అన్నారు. లోకాలు అంటే లోకంలో ఉన్న మనందరం ఎలా ఉజ్జీవింపబడుతున్నామో దీన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే సర్వేశ్వరుడు పాదాలు కొలవాలి అనే గట్టి నమ్మకం కలిగినటువంటి నమ్మాళ్ళవార్లు తమ శ్రీ సూక్తులని ఆ పెరుమాళ్ళకి వినిపించేంతగా మొరపెడుతూ ఆ ఆర్తధ్వని విని పెరుమాళ్ళు కరిగిపోయి పరమపదంలో ఉండలేక నమ్మాళ్ళవార్లకి కనిపించడానికి వచ్చేసేంత ఆర్తిగా ఈ తిరువాయిమొழிని అనుసంధానం చేశారు అని మనవాళ్ళ మహామునులు అత్యద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని ఇక్కడ మనకి అందించారు. ఇలాగా మనం ఈ 6వ పదిని పూర్తి చేసుకున్నాము అని అక్కడ శాంతి చేసేసుకోవాలి అనేటువంటి తొందరతో ఉలగముండ పెరువాయ ముందే చెప్పేసేసుకున్నాం. అక్కడ శాంతిమరే చేసేసుకున్నాం. వీటిని ఊరికే యథావకాశంగా చదివేసుకు వెళ్ళిపోయాం. ఆ లోటు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో మళ్ళీ మనం 8, 9 తిరువాయిమొழிలను కూడా యథాశక్తి మనకు అందినంత వరకు దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నము చేశాము. ఇలాగ మనం తిరువాయిమొழிలో 6 పదుల్ని పూర్తి చేసుకున్నాము. 6 పదుల్ని పూర్తి చేసుకోవడంలో అంతరార్థం చాలా సార్లు చెప్పుకున్నాం. ద్వయమంత్రార్థాన్ని పూర్తి చేసుకున్నాము. అందుకోసమనే ఉలగముండ పెరువాయ తర్వాత
చిన్న చాత్మర అనేటువంటి ఒక చాత్మరని చేసుకోవడము అని ఆళ్వార్లు దగ్గర వినేటువంటి వాళ్ళు అనేవారటండి. అయితే అయిపోయింది కదండి. అయిపోయిన దాన్ని విన్నటువంటి పెరుమాళ్ళు తన సన్నిధికి ఎలా చేర్చుకుంటాడు, అది ఎంత ఆనందకరమైన యాత్ర అనే ఫలితాంశాన్ని మిగిలిన 4 పదుల్లోనూ మనం చెప్పుకోవాలి అన్నమాట. అంత అందమైనటువంటి తిరువాయిమలి ప్రబంధంలో ఇవాళ 6వ పదిని మనం పూర్తి చేసుకున్నాము. 7వ పదిలోకి ప్రవేశిస్తున్నాం. దేవేశం కోలనాభం నకరిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణేన యోగి భట్టారకోచ గోవిందం పూరనాథేన సహ కురు కేశేంద్ర సింధం యతీంద్రం మాలాభృత్యాక్షనాదం తిరువరుణ్మాల్ సేన మొదలి సడగోపన్నాగమని చంద్రమాళవందార్ కురుమాలాదరర్ కురిరాత్రంబాబు எதிராசர் கோரிந்தர் கூரேசர் திருகண்ணர் கொங்குடையனும் வெள்ளையவர் ஈடடித்தர் கேயந்தமாதவர் பற்பனாவரிவரந்தாவர் திருவடையுடைய பெருமாள் கை கொண்டரிடம் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னல் சேரந்தவரே நமோஸ்து தேவராஜாய ஜகத்ராம நிவாசனே ராமானுஜாய முக்தாவினே நம ஸ்ரீ தேலநாதாய குப்தே நகர ஜன்மனே ప్రసాదవర్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం శ్రీలక్ష్యాయ గుణాత్మం యతీంద్ర త్రవణం వందే రజామాతరం వాజ తిరువారిమలి పిళ్ళై మాధవాణి మనవాణి మారం తిరువారిమలి పరుళై మానినత్తోర్ తేరుం మడయురై కొంసేల్ శ్రీరంగ సింహదేశిక పాద సేవా గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికామయ సంజాతం వెంకటాచలమో భవం వేదాంతాచార్య శిష్యం శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సశిష్య సేవయం శ్రీ లక్ష్మణాయ విభుతం సంజయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.